సాధారణంగా ఈ పోలింగ్‌లో ఒక కీలకమైనటువంటిది పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్‌లకి సంబంధించి కూడా తెలుగుదేశం చాలా కీన్‌గా ఫాలో అప్ చేస్తోంది. దాంట్లో కొన్ని రూల్స్ పాటించాలి. ఆ రూల్స్ పాటించకపోతే దాంట్లో ఓటేసినా అది చెల్లుబాటు కాదు. ఆ రూల్స్ గురించి సరిగ్గా ఉద్యోగులకు కూడా ఇప్పటికీ చాలామందికి తెలియక ఓటేసేస్తుంటారు, అట్లా వదిలేస్తుంటారు. దాని మీదన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కీలకమైన కోరిక కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల తప్పిదం లేని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి పరిగణకి తీసుకోవాలి అని, ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలి అని ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం కోరింది. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ పిఎస్ రామకృష్ణ, మీడియా సమన్వయకర్త దార్పనే నరేంద్ర వీళ్ళందరూ కలిసి ఈ వింతపత్రం అందజేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులు అందరూ ఫారం 12 దాఖలు చేసే సమయంలో ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. దాన్ని ఒక గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరించాలి. అయితే కొన్ని చోట్ల గెజిటెడ్ ఆఫీసర్లు స్టాంప్ వేయలేదు. అట్లాగే మరికొన్ని చోట్ల పీఓలు బ్యాలెట్ పేపర్ వెనక వాళ్ళ సంతకం కానీ ముద్ర కానీ వేయలేదు. ఇలా ఓటర్ల ప్రమేయం లేకపోయినా జరిగిన తప్పిదాలతో అవి చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి ఓటర్ల ప్రమేయం లేకుండా పొరపాటు జరిగిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపుకు పరిగణలోకి తీసుకోవాలి. గతంలో మేము రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరాం. దీని మీద ఆయన సానుకూలంగా స్పందించారు. ఎన్నికలు ముగిసి ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. వెంటనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వీటి మీద కింద స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ వాళ్ళు కోరారు.